Today in this class we are discussing about Hindu Marriage Act 1955. అసలు ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే May 18, 1955 నుంచి ఈ యొక్క యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఇందులో టోటల్ గా 6 చాప్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ 30 సెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఆ చాప్టర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, చాప్టర్ 1 లో ప్రిలిమినరీ 1 to 4 సెక్షన్స్ ఉంటాయి. ప్రిలిమినరీ అంటే దాని యొక్క ఇంట్రడక్షన్ పార్ట్. తర్వాతకి చాప్టర్ 2 విషయానికి వస్తే హిందూ మ్యారేజెస్ అంటే కండిషన్స్ ఆఫ్ ద మ్యారేజ్, వాటి యొక్క సెరిమనీస్ ఏంటివి, రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పేదే చాప్టర్ 2 హిందూ మ్యారేజెస్. ఇందులో 5 to 8 సెక్షన్స్ చెప్పడం జరిగింది. తర్వాత చాప్టర్ 3 రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అండ్ జ్యుడిషియల్ సపరేషన్, వాళ్ళ యొక్క కాంజుగల్ రైట్స్ అండ్ జ్యుడిషియల్ సపరేషన్ గురించి 9 to 10 సెక్షన్స్ చెప్పడం జరిగింది. చాప్టర్ 4 వచ్చేసి నలిటీ ఆఫ్ ద మ్యారేజెస్, ఈ పెళ్లి ఎలా చెల్లకుండా పోతుంది, ఎలా చెల్లకుండా చెయ్యాలి అని చెప్పేసి. తర్వాతకి డివర్స్ గురించి చెప్పేదే చాప్టర్ 4. ఇవి సెక్షన్ 11 నుంచి 18 వరకు చెప్పడం జరిగింది. ఇంకా చాప్టర్ 5 అంటే చాప్టర్ 5 లో జ్యూరిస్డిక్షన్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ద మ్యారేజ్, అవి ఎలా జరుగుతాయి, ఎక్కడ ఫైల్ చేయాలి అనే దాని గురించి చెప్పేదే చాప్టర్ 5. ఇందులో వచ్చేసి సెక్షన్ 19 to సెక్షన్ 28A వరకు చెప్పడం జరిగింది. తర్వాతకి లాస్ట్ చాప్టర్ 6 సేవింగ్స్ అండ్ రిపీల్స్. ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు, బట్ అయినా డిస్కస్ చేద్దాం లాస్ట్లో. ఇవి సెక్షన్ 29 to 30 వరకు చెప్పడం జరిగింది. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ క్లాస్ ఫర్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అవ్వండి.